కంటైనర్లో వేల కోట్లు తరలిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ హెచ్చరించారు. రక్షణ శాఖ సామగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో దుష్ప్రచారం జరిగిందని ఆయన చెప్పారు. కంటైనర్కు పోలీస్, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్ విధులు నిర్వహించారని తెలిపారు. దేశ రక్షణకు సంబంధించి సామగ్రి తరలింపు ప్రక్రియ పక్కా ప్రణాళికలతో జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు తాము కంటైనర్కు భద్రత కల్పించామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కంటైనర్లో డబ్బులు తీసుకొని పోతా ఉన్నట్టు, ఆ కంటైనర్ని పోలీసు ఎస్కార్ట్ చేస్తూ ఉన్నట్టు ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అది నిజంగా కూడా అలాంటి వార్తలు ఆ విధంగా ప్రచారం చేయకూడదు. సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం చేయాలి. యాక్చువల్గా అది ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటైనర్స్. అది చాలా చాలా ముఖ్యమైన వ్యవస్థ మన భారతదేశంలోనే. అలాంటి ఒక వెహికల్స్ను మనం చేసేటప్పుడు ఎంత భద్రత వహించాలో కన్సర్న్ స్టేట్ వాళ్ళకి అది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా పోలీసు మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆర్మీ పీపుల్ దాన్ని ఎస్కార్ట్ చేసుకుంటూ తీసుకువెళ్తారు. ఇలాంటి ఒక విషయాన్ని ఒక తప్పుగా బ్యాడ్ ప్రాపగండా చేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. అలాంటి విషయాలు ఎలా చేయకూడదు.